హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉదయ్. వెల్కమ్ టు ఉదయ్ స్టడీ సర్కిల్. మనం సైనిక్ అండ్ నవోదయకి సంబంధించి దాంట్లో పర్సంటేజ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. పర్సంటేజ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ లెసన్ 1, లెసన్ 2 రెండు కంప్లీట్ చేసుకున్నాం. లెసన్ 3 అంటే లెసన్ 1, లెసన్ 2 అంటే ఫస్ట్ కాన్సెప్ట్ అంటే లెసన్ 1లో వచ్చి ఇంట్రొడక్షన్ గురించి చెప్పుకున్నాం. దాంట్లో ఏ ఫార్ములాస్ ఇన్వాల్వ్ అవుతాయి చెప్పుకున్నాం. నెక్స్ట్ లెసన్ 2లో ఏం చెప్పుకున్నాం మనం అంటే పార్ట్ 2 లాగా. అంటే లెసన్ 2లో ఏం చెప్పుకున్నాం, కన్వర్సేషన్ చెప్పుకున్నాం. అంటే కన్వర్షన్స్ చెప్పుకున్నాం. అంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్, పర్సంటేజ్ టు డెసిమల్, డెసిమల్ టు పర్సంటేజెస్, ఇలాంటి కన్వర్షన్స్ చెప్పుకున్నాం. కన్వర్షన్స్ చెప్పుకొని దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని చేసాము. నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ లెసన్ 3 అంటే ఏంటి ఇచ్చండి. లెసన్ 3లో ఏం చెప్పుకుంటాం అంటే కంపారిజన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ఏదైనా సరే ఒక 2 క్వాంటిటీస్ కానీ 2 నెంబర్స్ కానీ కంపారిజన్ చేస్తాం. కంపారిజన్స్ చేసేటప్పుడు పర్సంటేజ్ ఇన్వాల్వ్ అయితే ఎలా చేస్తాం అన్న విషయం చూస్తాం. అంతేనా? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఎలా కంపేర్ చేస్తామంటే ఫస్ట్ చూడండి, ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మన ప్రాబ్లమ్స్ దగ్గర వెళ్దాం. ఇప్పుడు ఈ ఎక్స్ అనే వాడున్నాడు, వై అనే వాడున్నాడు. ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఎలా కంపేర్ చేస్తాం అంటే రేషియోస్లో కంపేర్ చేస్తాం. అంటే రేషియోస్లో అంటే దిస్ ఈజ్ ద రేషియో సింబల్. ఇది ఏ సింబల్? ఇది రేషియో సింబల్. ఈ సింబల్నే రేషియోస్ అంటాం. అంటే ఇప్పుడు ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి ఇక్కడ? 2 క్వాంటిటీస్ ఉన్నాయి. అంటే ఎక్స్ అనేది ఒక క్వాంటిటీ, వై అనేది ఒక క్వాంటిటీ. అంటే ఎక్స్ అంటే ఒక పర్సన్, వై అంటే ఇంకొక పర్సన్ ఉన్నాం. ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమని చెప్తున్నాను నేను? క్వశ్చన్ ప్రకారం కాదు. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? మామూలుగా ఎక్స్ 20% లెస్ దెన్ వై. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ ఈక్వల్స్ టు 20% లెస్ దెన్ వై. అంటే వై కన్నా ఎక్స్ ఎంత తక్కువ అంట? 20% లెస్ దెన్ అంట. అంటే మనం ఏదైనా ఒక వాల్యూని 100% అనుకున్నాం అనుకో. ఇప్పుడు నేను వై ఎంత ఉన్నాడు అనుకున్నాం, 100% ఉన్నాను అనుకుంటే వీడికన్నా వీడు ఎంత తక్కువ ఉన్నాడంట? ఎంత తక్కువ ఉన్నాడంట? ఎక్స్ 20% తక్కువ ఉన్నాడు. అంటే వీడు 100 అయితే వీడు ఎంత ఉన్నాడు? కన్ఫామ్గా 80% ఉండాలి. అర్థమవుతుందా? అంటే దిస్ ఈజ్ ద కంపారిజన్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు ఎలా చేస్తాం చూద్దాం ఒకసారి. సొల్యూషన్ ఇఫ్ ఎక్స్ ఈజ్ 20% లెస్ దెన్ వై. అంటే వై కన్నా ఎక్స్ అనేవాడు ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉన్నాడంట? 20% తక్కువ ఉన్నాడంట. 20% తక్కువ ఉంటే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏం ఫైండ్ వచ్చాయంట? వై మైనస్ ఎక్స్ డివైడెడ్ బై వై. దట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఈ వాల్యూస్ కావాలంటే మనకి ఏ వాల్యూస్ కావాలి? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆల్సో వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీనికి సొల్యూషన్ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తే ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు అంటే ఎవరు ఉంది ఇక్కడ? 2 పర్సన్స్ ఉన్నారు. ఎవరెవరు? ఎక్స్, వై ఇద్దరు ఉన్నారు. ఎవరు ఉన్నారు? ఎక్స్, వై ఉన్నారు. ఎక్స్ వచ్చి వై కన్నా ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉన్నాడంట? 20% తక్కువ ఉన్నాడు. అంటే ఎక్స్ అనేవాడు 100 అయితే ఎంత? ఎక్స్ అనేవాడు 100 అయితే దాని ఎక్స్ అనేది 100% అయితే ఎక్స్ అనేది 100% అయితే వై అనేది 100% అయితే దాంట్లో ఎంత తక్కువ ఉన్నాడు వీడు? ఎంత తక్కువ ఉన్నాడు? 20% తక్కువ ఉన్నాడు. 20% అంటే ఇక్కడ ఎంత ఉన్నాడు? అప్పుడు 80% ఉన్నాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు చూడండి ఒకసారి. అంటే వై అనేది 100% అయితే దానికన్నా ఎంత తక్కువ ఉన్నాడు? ఎక్స్ 20% తక్కువ ఉన్నాడు. అంటే -20. అంటే ఎంత ఉన్నాడు? 80% ఉన్నాడు. అర్థమవుతుందా? ఇలా రాసుకోవడం తెలియాలి. ఇలా కంపారిజన్ చేసేటప్పుడు రేషియోస్ అప్లై చేస్తాము. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 80%, వై వాల్యూ ఎంత? 100%. అంటే ఇప్పుడు ఎక్స్ బై వై వాల్యూ ఎంత? ఎక్స్ ఏమో 80 ఉన్నాడు, వై ఏమో ఎంత ఉన్నాడు? 100% ఉన్నాడు. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతే ఏం చేస్తాం? ఇక్కడ 0 0 క్యాన్సిల్. 2 4 జా 2 5 జా. అంటే ఎక్స్ బై వై వాల్యూ ఎంత? 4/5. ఎక్స్ బై వై వాల్యూ ఎంత? 4/5 వాల్యూ. ఎక్స్ బై వై వాల్యూ ఎంత? 4/5. ఇలా కంపారిజన్స్ చేయడం వస్తే ఈ ప్రాబ్లమ్స్ ఇది. కంపారిజన్స్ చేయడం రాకపోతే ఈ ప్రాబ్లమ్స్ కష్టము. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 4, వై వాల్యూ ఎంత? 5. ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 5 అయితే ఇప్పుడు దేని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు వాడు? దేనిలో ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు? ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వై మైనస్ ఎక్స్ డివైడెడ్ బై వై. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వాట్ ఇస్ ద వై వాల్యూ? వై వాల్యూ ఏమో 5 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత? 4, వై వాల్యూ ఎంత? 5. అంటే 5 - 4 అంటే ఎంత? 1. కింద ఏముంది? ఆల్రెడీ 5 ఉంది. అంటే దిస్ వాల్యూ రిజల్ట్ ఎంత? 1/5 ద ఆన్సర్. అంటే
ఎవరినైనా సరే కంపేర్ చేసినప్పుడు ఇలా కంపేర్ చేయడం నేర్చుకోవాలి. అంటే ఎవరు ఉన్నారు, ఎక్స్ వై ఇద్దరు ఉన్నారు అంటే ఎక్స్ ఈజ్ 20% లెస్ దెన్ వై. అంటే దాని మీనింగ్ ఏంటి, వై కన్నా ఎక్స్ ఎంత తక్కువ అంట, 20% తక్కువ అంట. అంటే వై అనేవాడు 100% అయితే 100% కన్నా ఎంత తక్కువ ఉన్నాడు, 20% తక్కువ ఉన్నాడు. 20% తక్కువ ఉంటే అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంటాడు, 80% ఉంటాడు. అంటే వై ఏమో 100, ఎక్స్ ఏమో 80. అంటే తెలుసుకున్నా ఎక్స్ బై వై అంటే 80/100. అంటే 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 2తో క్యాన్సిల్ చేస్తాను. అంటే 2 4 0 8, 2 5 0 10 చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత 4, వై వాల్యూ ఎంత 5. ఈ ఎక్స్ వాల్యూ 4 వచ్చింది, వై వాల్యూ 5 వచ్చింది. నేను సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు లేదా. అంటే వై మైనస్ ఎక్స్ వై, ఎక్స్ డివైడెడ్ బై వై. అంటే వై వాల్యూ ఎంత 5, ఎక్స్ వాల్యూ ఎంత 4 డివైడెడ్ బై 5. అంటే దట్ మీన్స్ 1/5 is the answer. These models are very very important. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి 15th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, 15th క్వశ్చన్ ఒకసారి అందరూ చదవండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ 10% మోర్ దెన్ వై. అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ 10% మోర్ దెన్ వై అంటే వై కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాడు, 10% ఎక్కువ అంట. ఒకవేళ వై 100 అయితే 10 ఎంత, ఎక్స్ ఎంత ఉంటాడు, 110 ఉంటాడు లేదా, అది అట్లా. ఓకేనా. దెన్ బై వాట్ పర్సెంట్ ఈ వై లెస్ దెన్ ఎక్స్. అంటే లెస్ దెన్ ఎక్స్, వై ఎక్స్ కన్నా ఎంత లెస్ దెన్ తక్కువ ఉన్నాడు. అంటే ఎప్పుడైనా సరే కంపారిజన్ చేసేవాడు కింద ఎక్స్ ఉన్నాడు. అంటే ఎవరైనా సరే ఎవరితో కంపేర్ చేసుకున్నాడు, వై వచ్చి ఎక్స్ కన్నా ఎంత తక్కువ ఉన్నాడో అడుగుతున్నాడు. అంటే కంపేర్ చేస్తున్నాము, వాడిని కింద డినామినేటర్లో వేయాలి. అది ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. ఇఫ్ ఎవరు ఉన్నారు ఇక్కడ 2 పర్సన్స్, ఎక్స్ వై ఉన్నారు. ఎవరు ఉన్నారు, ఎక్స్ వై ఉన్నారు. ఎక్స్ వై ఇద్దరు ఉంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ 10% మోర్ దెన్ వై. ఇఫ్ ఎక్స్ ఈజ్ 10% మోర్ దెన్ వై, వై వచ్చి 100% అయితే, వై వచ్చి 100% అయితే వీడికన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అంటారు, 10% ఎక్కువ అంట. 10% ఎక్కువ ఉంటే అప్పుడు ఎక్స్ ఎంత ఉంటాడు, 110% ఉంటాడు. అర్థమవుతుందా. ఇఫ్ ఎక్స్ ఈజ్ 10% మోర్ దెన్ వై, వై 100% అయితే వై కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అంట, 10% ఎక్కువ అంట. 10% ఎక్కువ అంటే వీడు 100% అయితే వీడు ఎంత ఉంటాడు, ఆల్వేస్ 110% ఉంటాడు. 110% అంటే బాగా చూడు ఒకసారి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి. ఎక్స్ బై వై ఈక్వల్స్ టు 110/100. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది ఇక్కడ, ఎక్స్ బై వై ఈక్వల్స్ టు 11/10. ఎక్స్ బై వై ఈక్వల్స్ టు 11/10. అంటే ఎక్స్ వాల్యూ ఎంత 11, వై వాల్యూ ఎంత 10. అంటే ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. దెన్ బై వాట్ పర్సెంట్ ఈజ్ వై లెస్ దెన్ ఎక్స్. వై ఎక్స్ కన్నా ఎంత లెస్ అని తక్కువ ఉన్నాడు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రెండు అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ కన్నా వై ఎంత తక్కువ ఉన్నాడు, 1 తక్కువ ఉన్నాడు. ఎంత తక్కువ ఉన్నాడు, 1 తక్కువ ఉన్నాడు. ఎంత తక్కువ ఉన్నాడు, 1 తక్కువ ఉన్నాడు. 1 తక్కువ ఉంటే చూడండి దేంతో కంపేర్ చేస్తున్నాం మనం, ఎక్స్తో కంపేర్ చేస్తున్నాం. అంటే దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడు. బాగా చూడండి ఒకసారి. ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నామో వాడిని కింద వేస్తాం. ఎవరితో కంపేర్ చేసుకున్నాడు, వై ఎక్స్తో కంపేర్ చేస్తున్నాడు. అంటే డినామినేటర్లో ఎవరు వేస్తాం, ఎక్స్ వేస్తాం. ఎక్స్ అంటే ఎంత, 11. ఎంత తక్కువ ఉన్నాడంట, ఎక్స్ కన్నా ఎంత తక్కువ ఉన్నాడంట, 1 తక్కువ ఉన్నాడంట. 1 తక్కువ ఉంటే దాని దేంట్లోకి, ఇది ఫ్రాక్షన్లో ఉంటే దేంట్లోకి కన్వర్ట్ చేస్తాం, పర్సెంటేజ్ చెప్పమంటున్నాడు. పర్సెంటేజ్ చెప్పమంటే ఇది ఫ్రాక్షన్, పర్సెంటేజ్ చెప్పమంటే మల్టిపుల్ బై 100 చేయాలి. చేస్తే అప్పుడు ఏమొస్తుంది, 100/11%. 100/11% అంటే ఎలా చేయాలి, ఇప్పుడు డివిజన్ చేయాలి లేదా. డివిజన్ చేస్తే చూడండి 11 9 0 ఎంత, 99. అంటే డివైడెడ్ -1. అంటే దీని మీనింగ్ ఏంటి, 9 1/11%. అంటే చూడు ఇక్కడ ఉన్న 9 హోల్ నెంబర్ 1/11%. ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో రాయాలి. లేకపోతే ఇలా అన్నా ఉంటుంది ఆప్షన్, ఇలా అన్నా ఉంటుంది ఆప్షన్. అర్థమవుతుందో. ఎవరితో అయితే నువ్వు కంపేర్ చేస్తావో వన్ డినామినేటర్లో వేయాలి. అంటే లాస్ట్లో ఉన్న లెటర్ని, లాస్ట్లో ఎవరైతే ఉంటాడో వాడిని జస్ట్ డినామినేటర్లో వేయండి. తక్కువ ఉంటే తక్కువ, ఎక్కువ ఉంటే ఎక్కువ, అంతే. ఇక్కడ ఏమిచ్చాడు, వై ఎక్స్ కన్నా ఎంత తక్కువ ఉన్నాడో దాని పర్సెంటేజ్ చెప్పండి చెప్పాడు. అంటే ఎక్స్ వచ్చి 11 అయితే 11 పార్ట్స్ అయితే వై ఎన్ని పార్ట్స్ ఉన్నాడు, 10 పార్ట్స్ ఉన్నాడు. అంటే ఎన్ని పార్ట్స్ తక్కువ ఉన్నాడు, 1 పార్ట్ తక్కువ ఉన్నాడు. ఎవరితో కంపేర్ చేస్తున్నాం, ఎక్స్ అనేది కంపేర్ చేస్తున్నాం. అంటే 1/11 ఈక్వల్స్ టు ఎక్స్. అంటే ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నామో వాని కింద వేయాలి. 16th క్వశ్చన్లో చూడండి ఒకసారి. మన కంపారిజన్ ప్రాబ్లమ్స్ 16th క్వశ్చన్. ఇఫ్ ఏ హైట్ ఈజ్ 10% మోర్ దెన్ బి హైట్.
అంటే దీన్ని ఎవరిని కంపేర్ చేస్తున్నాడు, ఇక్కడ 2 మెంబర్స్ని కంపేర్ చేస్తున్నాడు. ఫస్ట్ మన క్వశ్చన్ చదువుతానే ఎవరెవరిని కంపేర్ చేస్తున్నాడో అది రాసుకుంటాం. ఏని ఎవరిని కంపేర్ చేస్తున్నాడు, ఏని బిని కంపేర్ చేస్తున్నాడు. ఏని బిని కంపేర్ చేస్తుంటే మనం రాసుకుంటాం. రాసుకున్న తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఏ హైట్ అనేది 10% మోర్ దెన్ ద బి హైట్ అన్నాడు, అంటే దాని మీనింగ్ ఏంటి, బి కన్నా ఎంత ఎక్కువ అంట, ఏ 10% ఎక్కువ అంట. బి 100% అయితే బి 100% అయితే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అంట, 10% ఎక్కువ అంట. 10% ఎక్కువ అంటే అప్పుడు ఏ పర్సెంటేజ్ ఎంత మనకు 110%. ఏ పర్సెంటేజ్ ఎంత 110%. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే A/B = ఏ వాల్యూ ఎంత 110 డివైడెడ్ బై 100. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు 0 0 క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుంది మనకు A/B = 11/10. A/B వాల్యూ = 11/10. 11/10 అంటే ఏ వాల్యూ ఎంత మనకు 11, బి వాల్యూ ఎంత 10. అంటే ఏ 11 పార్ట్స్ ఉంటే బి ఎన్ని పార్ట్స్ ఉంటాడు, 10 పార్ట్స్ ఉంటాడు. అయితే క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు మనకు, బై హౌ మచ్ పర్సెంట్ లెస్. అంటే ఎంత పర్సెంట్ లెస్ అన్నాడు, అంటే ఎంత పర్సెంట్ అంటే బి బై హౌ మచ్ పర్సెంట్ లెస్ ఈజ్ బి హైట్ దట్ ఆఫ్ ఏ. అంటే దాని మీనింగ్ ఏంటి, బి హైట్ ఏ కంటే ఎంత లెస్, అంటే ఎంత తక్కువ ఉన్నాడో పర్సెంటేజ్ చెప్పని చెప్తున్నాడు. అంటే బి అనే హైట్, బి యొక్క హైట్ ఏతో కంపేర్ చేసినప్పుడు ఏ హైట్ కన్నా ఎంత తక్కువ ఉన్నాడు ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉన్నాడు అడుగుతున్నాడు. అంటే ఎవరితో కంపేర్ చేసుకున్నాడు, బి ఏతో కంపేర్ చేసుకున్నాడు. అంటే ఎంత తక్కువ ఉన్నాడో కంపేర్ చేసుకుంటున్నాడు. అంటే చూద్దాం, కంపారిజన్ ఎవరితో అయితే కంపేర్ చేస్తాం మన డినామినేటర్లో వేయాలి. వాడికి ఎంత ఉంది మొత్తం, ఏ వాడిది ఎంత 11. అయితే బి వచ్చి ఏ కన్నా ఎంత తక్కువ ఉన్నాడు అంట, 1 తక్కువ ఉన్నాడు. ఎంత తక్కువ ఉన్నాడు 1 తక్కువ ఉన్నాడు, అంతేనా. 1 తక్కువ ఉన్నాడు. 1 తక్కువ ఉంటే తక్కువ ఉన్నది ఎక్కడ వేయాలి, ఇప్పుడు న్యూమరేటర్లో వేయాలి. ఇంటూ పర్సెంట్ ఫ్రాక్షన్ ఉన్నదాన్ని పర్సెంట్ కన్వర్ట్ అంటే ఇంటూ 100%. ఫ్రాక్షన్ ఉన్నదాన్ని పర్సెంటేజ్ కన్వర్ట్ అంటే మల్టిపుల్ బై 100, దాంతోపాటు పర్సెంటేజ్ సింబల్ వేయాలి. అర్థమవుతుందా. ఎవడైతే జస్ట్ ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే, ఎవడైతే లాస్ట్లో ఉంటాడో వన్ జస్ట్ డినామినేటర్లో వేసండి. తక్కువ ఉంటే తక్కువ వేస్తాం, ఎక్కువ ఉంటే ఎక్కువ వేస్తాం, అంతే. 1/11 అంటే ఆన్సర్ ఎంత, 100/11%. నేను ఆల్రెడీ చేసాము ఇది 9, 1/11%. అది ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి ఒకసారి, డివిజన్ చేయండి. 11 9 ఎంత 99 డివైడెడ్ బై 1. అర్థమవుతుందా. ఇలా అంటే 9 1 డివైడెడ్ బై 11%. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నాడో వాడిని కింద వేయాలి. కంపేర్ చేసేవాడిని కాదు, కంపేర్ చేస్తున్నాడు వాడిని కింద వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. 17th క్వశ్చన్లో ఒకసారి చూద్దాం. ఇఫ్ బి గాట్ 20% మార్క్స్ లెస్ దెన్ ఏ. అంటే ఏ కన్నా బికి ఎన్ని మార్క్స్ తక్కువ ఉన్నాయంట, 20% మార్క్స్ ఉన్నాయంట. ఫస్ట్ క్వశ్చన్ చదువుతాం, మనకి ఏమర్థమైంది మనం చూద్దాం. ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం. ఎవరిని కంపేర్ చేస్తున్నాం, ఏని బిని ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం. అంటే బి గాట్ 20% మార్క్స్ లెస్ దెన్ ఏ. అంటే ఏ 100% మార్క్స్ ఉన్నాయనుకో, ఏకి 100% మార్క్స్ ఉంటే బికి దాంట్లో ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉందంట, 20% తక్కువ ఉందంట. అంతే వీడికి 100% ఉంటే వీడికి ఎంత ఉంటుంది, 80% ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేయొచ్చా లేదా అంటే కంపేర్ చేయొచ్చు, చేసాం ఆల్రెడీ. అంటే వీడికి 100% ఉంటే వీడికి ఎంత పర్సెంట్ ఉంటుంది, 80 ఉంటుంది. అంటే పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది, 100/80. 0 0 క్యాన్సిల్. అంటే ఇక్కడ ఏముంటుంది, 2 5 2 4. అంటే A/B వాల్యూ ఎంత 5/4. A/B వాల్యూ ఎంత 5/4. అర్థమవుతున్నారు. అంటే ఏ వాల్యూ ఎంత, ఏ 5 పార్ట్స్ ఉంటాయి, బి ఎన్ని పార్ట్స్ ఉంటాయి, 4 పార్ట్స్ ఉంటాయి. ఏకి 5 మార్క్స్ వస్తాయి, బికి ఎన్ని మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి. అంటే ఇప్పుడు పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాట్ పర్సెంట్ మార్క్స్ డిడ్ ఏ గాట్ మోర్ దెన్ బి. అంటే దాని మీనింగ్ ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, బితో కంపేర్ చేసుకున్నాడు ఏ. అంటే బి కన్నా నాకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ ఎక్కువ వచ్చాయని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాడు వాడు, ఏ అనేవాడు బితో కంపేర్ చేస్తున్నాడు. అంటే ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నామో, ఎవరితో అయితే కంపేర్ చేసుకుంటున్నాడో వాడిని కింద వేస్తాడు. అంటే ఎవరితో కంపేర్ చేసుకున్నాడు, ఏ అనేవాడు బితో కంపేర్ చేసుకున్నాడు. బి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. అయితే బి కన్నా ఏకి ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయంట, ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి, ఓన్లీ 1 ఎక్స్ట్రా వచ్చింది.
అంటే వీడికి 4 మార్క్స్ వస్తే వీడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 5 మార్క్స్ వచ్చాయి. అంటే ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి, 1 మార్క్ ఎక్స్ట్రా వచ్చింది. ఇంటూ ఇది ఫ్రాక్షన్ ఉన్నదాన్ని పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే 100%. జస్ట్ చిన్న లాజిక్ ఏంటంటే లాస్ట్లో ఎవడైతే ఇస్తాడో వానికి జస్ట్ డినామినేటర్ వేస్తాడు. ఇప్పుడు బీతో కంపేర్ చేస్తాడు, బీని డినామినేటర్ వేస్తాడు. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది, 100/4%. క్యాన్సిలేషన్ ఏంటి, 4 1 జా 4 25 అంటే ఆన్సర్ ఎంత, 25%. దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే బీ కన్నా ఏకి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ మార్క్స్ ఎంత వస్తున్నాయి, 25% మార్క్స్ వస్తున్నాయి. అర్థమవుతుందా? ఇలా ఈజీగా కంపారిజన్స్ చేసేయచ్చు. కంపారిజన్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, పునీత్ ఎర్న్స్ అంటే ఏంటి, సంపాదిస్తున్నాడు. అంటే ఎంత సంపాదిస్తున్నాడంట, ఇఫ్ పునీత్ ఎర్న్స్ 25% మోర్ దెన్ శంకర్. అంటే శంకర్ కన్నా ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాడంట పునీత్ అనే వ్యక్తి, 25% ఎక్కువ సంపాదిస్తున్నాడంట. ఎంత సంపాదిస్తాడు, 25% ఎక్కువ సంపాదిస్తున్నాడంట. ఎక్కువ సంపాదిస్తా ఉంటే వాట్ పర్సెంట్ లెస్ డస్ శంకర్ ఎన్ ద పునీత్. అంటే పునీత్ కన్నా శంకర్ ఎంత తక్కువ సంపాదిస్తున్నాడు పర్సంటేజ్లో చెప్పంటున్నాడు. అంటే ఫస్ట్ ఇద్దరు ఇచ్చేసారు కదా, ఇద్దరిని కంపేర్ చేద్దాం. అంటే పునీత్ ఉన్నారు, ఎవరు ఉన్నారు ఇక్కడ, పునీత్ అనే వ్యక్తి ఒకరున్నాడు, పునీత్ ఉన్నాడు. ఇంకోటి ఎవరున్నారు, శంకర్ అనే వ్యక్తి ఉన్నాడు. పునీత్ శంకర్ ఇద్దరిని కంపేర్ చేస్తాను. ఇద్దరిని కంపేర్ చేస్తుంటే పునీత్ ఎంత సంపాదిస్తున్నాడు, 25% మోర్ దెన్ శంకర్. అంటే శంకర్ కన్నా శంకర్ వచ్చి ఇప్పుడు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకున్నాం. అంటే 100% సంపాదిస్తున్నాడు. 100 టోటల్ ఇప్పుడు ఏమనుకుంటాం, 100% ఏమనుకుంటాం. వీడు 100% సంపాదిస్తా అంటే వీడికన్నా శంకర్ కన్నా పునీత్ ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాడు, 25% మోర్ దెన్ సంపాదిస్తున్నాడు. 25% మోర్ దెన్ సంపాదిస్తున్నాడు. అంటే వీడికి 100% వస్తే వీడికి ఎంత వస్తుంది, 125% వస్తుంది. ఎంత వస్తుంది, 125% వస్తుంది. అంటే ఇప్పుడు చూడు కంపేర్ చేద్దాం. పునీత్ శంకర్ అంటే పునీత్కి ఎంత వచ్చింది, పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతే 125/100. అంటే ఇప్పుడు క్యాన్సిలేషన్ అంటే 25 4 జా 25 5 జా అంటే పునీత్ P/S అని రాసుకున్నాం. పునీత్ అండ్ శంకర్ అంటే ఎంత, వీడికి 5 వీడికి 4 అంటే బాగా అబ్జర్వ్ చేయండి, 4 రూపీస్ వస్తాయి. అంటే పునీత్ 5 రూపాయలు సంపాదిస్తాడు, అంటే శంకర్ ఎన్ని రూపీస్ సంపాదిస్తాడు, 4 రూపీస్ సంపాదిస్తాడు. అంటే కంపేర్ చేసుకున్నాడు. పునీత్తో కంపేర్ చేసుకున్నప్పుడు వీడికి ఎన్ని రూపీస్ వస్తున్నాయి, శంకర్కి 4 రూపీస్ వస్తున్నాయి. శంకర్ 4 రూపీస్ వస్తే పునీత్కి ఎన్ని రూపీస్ వస్తున్నాయి, 5 రూపీస్ వస్తాయి. అంటే వీడికి ఎన్ని రూపీస్ తక్కువ వస్తున్నాయి, 1 రూపాయి తక్కువ వస్తుంది. అంటే ఎన్ని రూపీస్ తక్కువ వస్తుంది, ఓన్లీ 1 రూపీ తక్కువ వస్తుంది. అర్థమవుతుందా, 1 రూపీ తక్కువ వస్తే ఎవరితో కంపేర్ చేసుకున్నాడు, పునీత్ అనే వ్యక్తితో కంపేర్ చేస్తున్నాడు. పునీత్ అనే వ్యక్తి ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నాం దాన్ని ఎక్కడ వేయాలి, ఇప్పుడు డినామినేటర్. పునీత్కి ఎన్ని రూపీస్ వస్తున్నాయి, 5 రూపీస్ వస్తున్నాయి. అంటే ఎంత తక్కువ వచ్చింది శంకర్కి, పునీత్ కన్నా 1 రూపీ తక్కువ వచ్చింది. అంటే పర్సెంటేజ్ ఫ్రాక్షన్ కదా, పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఏం వేయాలి, 100% వేయాలి. అంటే క్యాన్సిలేషన్ ఏంటి, 5 1 జా 5 20 జా అంటే ఆన్సర్ ఎంత అప్పుడు 20%. అంటే పునీత్ కన్నా శంకర్కి ఎంత తక్కువ పర్సెంటేజ్ వస్తుంది, 20% తక్కువ వస్తుంది. అర్థమవుతుందా, ఇలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఈ లెసన్ 3లో మనము కంపారిజన్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్లో ఆల్ మోడల్స్ గురించి డిస్కస్ చేసాం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో కన్వర్షన్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కంపారిజన్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ కంపారిజన్స్లో కన్ఫర్మ్ 1 క్వశ్చన్ ఉంటుంది, లేకపోతే సింప్లిఫికేషన్స్ ఆన్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్లో దీంట్లో కానీ దాంట్లో కానీ 1 క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది సైనిక్ అండ్ నవోదయకి. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేస్తాం, కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. అంటే నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటాం, బేస్డ్ ఆన్ సాలరీస్ మీద చెప్పుకుంటాం, బేస్డ్ ఆన్ ఎలక్షన్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం, బేస్డ్ ఆన్ మార్క్స్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం, అండ్ బేస్డ్ ఆన్ పాపులేషన్స్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.